ఐపీఎల్ 17 సీజన్లో బెంగళూరు గెలుపు సంబరము ఇప్పటివరకు ఒక మ్యాచ్గా పరిమితమైంది. 3 మ్యాచ్లు ఆడిన బెంగళూరు ఒక మ్యాచ్లో గెలిచి 2 మ్యాచ్లలో ఓడిపోయింది. సో నిన్న శుక్రవారం కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో బెంగళూరు చిత్తుగా ఓడిపోయింది. ఆ జట్టు నిర్దేశించిన బెంగళూరు జట్టు నిర్దేశించిన 183 పరుగుల విజయ లక్ష్యాన్ని 16.5 ఓవర్లలోనే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి కోల్కతా నైట్ రైడర్స్ ఛేదించింది. కోల్కతా తరపున ఓపెనర్గా వచ్చిన స్పిన్నర్ సునీల్ నరైన్ ఉన్నంతసేపు సిక్సర్ల మోత మోగించి ముందే మ్యాచ్ ఫలితాన్ని దాదాపుగా తేల్చేశాడు. సునీల్ నరైన్ 22 బంతుల్లో 2 ఫోర్లు 5 సిక్సర్లతోటి 47 పరుగులు చేశాడు. ఇక ఆ తర్వాత వెంకటేష్ అయ్యర్ కూడా చెలరేగి ఆడాడు. మొదట ఆర్సీబీ 6 వికెట్లకు 182 పరుగులు చేసింది. ఆర్సీబీ ఇన్నింగ్స్లో ఓపెనర్ విరాట్ కోహ్లీ 59 బంతుల్లో 4 ఫోర్లు 4 సిక్సర్లతోటి 83 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచి టాప్ స్కోరర్గా ఉన్నాడు. ఇక కోల్కతా బౌలర్స్లలో ఆండ్రే రసెల్ 2 వికెట్లు, హర్షిత్ రాణా 2 వికెట్లు తీసి ఆర్సీబీని దెబ్బతీశారు. ఆడిన 2 మ్యాచ్ల్లోనూ కోల్కతా నెగ్గగా బెంగళూరు 3 మ్యాచ్ల్లో రెండో పరాజయాన్ని చవిచూసింది. చాలా ఏళ్ల ముందు 1-2 సీజన్లలో ఓపెనర్గా మెరిశాడు సునీల్ నరైన్. ఆ తర్వాత మళ్ళీ ఈ సీజన్లో అతను ఓపెనర్ పాత్ర పోషిస్తున్నాడు. తొలి మ్యాచ్లో విఫలమైన సునీల్ నరైన్ ఈసారి మాత్రం రెచ్చిపోయాడు. బెంగళూరు ప్రధాన బౌలర్లు అల్జారీ జోసెఫ్, సిరాజ్లతో పాటు యష్ దయాల్కు అతను చుక్కలు చూపించడంతో లక్ష్యం దిశగా వేగంగా దూసుకుపోయింది కోల్కతా నైట్ రైడర్స్. మరొక ఓపెనర్ సాల్ట్ ధాటిగానే ఆడటంతో కోల్కతా 3.3 ఓవర్లకే 50 పరుగులు చేరుకుంది. పవర్ ప్లేలో కోల్కతా నైట్ రైడర్స్ వికెట్ నష్టపోకుండా 83 పరుగులు చేసింది. 7వ ఓవర్లో మయాంక్ దాగర్ నరైన్ను బౌల్డ్ చేసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 3వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన వెంకటేష్ అయ్యర్ నరైన్ బాధ్యతను తీసుకున్నాడు. భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. అతను కొట్టిన ఓ షాట్కు బంతి స్టేడియం పైకప్పుకు దగ్గరగా వెళ్ళింది. సాల్ట్ను ఇంపాక్ట్ ప్లేయర్ వైశాఖ్ అవుట్ చేసిన ఆ తర్వాత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అండతోటి వెంకటేష్ దూసుకుపోయాడు. ఇద్దరు అయ్యర్లు వెంకటేష్ అయ్యర్ ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ ఇద్దరు కలిసి కోల్కతాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా విజయం దిశగా నడిపించారు. విజయానికి ఇంకొక 16 పరుగులే అవసరమైన స్థితిలో వెంకటేష్ అయ్యర్ అవుట్ అయిన రింకు సింగ్తో కలిసి శ్రేయస్ అయ్యర్ లాంఛనాన్ని పూర్తి చేశాడు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు సొంతగడ్డపై తన సహజ శైలిలో ఆడలేకపోయింది. విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్కు వెన్నెముకగా నిలిచినా ఆశించినంత ధాటిగా మాత్రం ఆడలేకపోయాడు. క్యామరన్ గ్రీను, మ్యాక్స్వెల్ మంచి ఊపు మీద కనిపించిన స్కోరు వేగాన్ని మరో స్థాయికి తీసుకువెళ్లాల్సిన సమయంలో వెనుదిరగటం బెంగళూరుకు చేటు చేసింది. కోహ్లీ చివరి వరకు క్రీజులో నిలిచి జట్టుకు మెరుగైన స్కోరుని అందించాడు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే డూప్లిసెస్ను హర్షిత్ రాణా అవుట్ చేశాడు. ఆ తర్వాత గ్రీన్, మ్యాక్స్వెల్తో కలిసి కోహ్లీ జట్టును మంచి స్థితిలోకి తీసుకువెళ్లాడు. క్యామరన్ గ్రీన్ ఉన్నంతసేపు ధాటిగానే ఆడగా 2 సార్లు అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న మ్యాక్స్వెల్ ఆ తర్వాత చెలరేగేలా కనిపించాడు. 14 ఓవర్లకు ఆర్సీబీ స్కోరు 2 వికెట్ల నష్టానికి 124 పరుగులు. కోహ్లీ, మ్యాక్స్వెల్ క్రీజ్లో ఉండటంతో ఆర్సీబీ 200 పరుగులను దాటుతుంది అని అనిపించింది. కానీ మ్యాక్సీ అవుట్ అయిపోవడంతో ఆర్సీబీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇక పటీదార్ కేవలం 3 పరుగులు, అనూజ్ రావత్ 3 పరుగులు మాత్రమే చేసి తొందరగానే అవుట్ అయ్యారు. అయితే మరో ఎండులో కోహ్లీ మాత్రము పోరాటాన్ని కొనసాగించాడు. చివర్లో దినేష్ కార్తీక్ కొంత ధాటిగా ఆడి కొన్ని షాట్లు కొట్టడంతో ఆర్సీబీ స్కోరు 180 పరుగులకు దాటింది. ఈ సీజన్లో తొలిసారిగా ఆతిథ్యం ఇచ్చినటువంటి జట్టు ఓడిపోయింది. ఇప్పటివరకు 9 మ్యాచ్లు ఆడితే 9 మ్యాచ్ల్లో కూడా ఆతిథ్యం ఇచ్చినటువంటి జట్టే విజయం సాధిస్తూ వచ్చింది. కానీ నిన్న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగినటువంటి మ్యాచ్లో బెంగళూరు జట్టు ఓడిపోయింది. ఆ విధంగా 10వ మ్యాచ్లో ఆతిథ్యం ఇచ్చినటువంటి జట్టు ఓడిపోయింది. ఇక స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే మొదట టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టినటువంటి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఆ జట్టు ఓపెనర్ విరాట్ కోహ్లీ 59 బంతుల్లో 4 ఫోర్లు 4 సిక్సర్లతోటి 83 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. అయితే స్ట్రైక్ రేటు 140 ఉన్నప్పటికీ చివరి వరకు నాట్అవుట్గా నిలిచినటువంటి కోహ్లీ మరికొన్ని పరుగులు చేయాల్సింది. స్ట్రైక్ రేటు కనీసము 170-180 వరకు సెంచరీ చేయాల్సింది. ఓపెనర్గా వచ్చి చివరి వరకు నాట్అవుట్గా ఉన్నప్పటికీ సెంచరీ చేయకపోవడంతో 200 పరుగులను దాటలేకపోయింది ఆర్సీబీ. మరొక ఓపెనర్ కెప్టెన్ డూప్లిసెస్ విఫలమయ్యాడు. 6 బాల్స్ ఆడినటువంటి డూప్లిసెస్ ఒక 6 తోటి 8 పరుగులు చేసి హర్షిత్ రాణా బౌలింగ్లో స్టార్క్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక 3వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి క్యామరన్ గ్రీన్ ధాటిగానే ఆడాడు. 21 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్సర్లతోటి 33 పరుగులు చేశాడు. ఇక వేగాన్ని పెంచే క్రమంలో అవుట్ కావడం జరిగింది. రసెల్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. ఇక మ్యాక్స్వెల్ ఈ టోర్నీలో ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి మ్యాక్స్వెల్ తన స్థాయి, తన ధాటిని ఇప్పటివరకు ఇంకా చూపించలేదు.
ఇక మ్యాక్స్వెల్ 19 బాల్స్ ఆడి 3 4లు 1 6 తోటి 28 పరుగులు చేసి సునీల్ నరేన్ బౌలింగ్లో రింకు సింగ్ క్యాచెస్ అవుట్ అయ్యాడు. మ్యాక్స్వెల్ ఊపు మీదకి వస్తున్నటువంటి దశలో నరేన్ అతన్ని అవుట్ చేయడం అనేది జరిగింది. ఇక ఆ తర్వాత రజత్ పటీదార్ తన యొక్క వైఫల్యాన్ని కొనసాగిస్తూ వస్తున్నాడు. 4 బాల్స్ ఆడినటువంటి పటీదారు మరి 3 పరుగులు మాత్రమే చేసి రసెల్ బౌలింగ్లో రింకు సింగ్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక గత 2 మ్యాచ్లలో ఆర్సీబీకి మంచి స్కోర్ అందించడంలో కీలక పాత్ర పోషించినటువంటి వికెట్ కీపర్ అనూజ్ రావత్ 3 బాల్స్లలో కేవలం 3 పరుగులు మాత్రమే చేసి హర్షిత్ రాణా బౌలింగ్లో సాల్ట్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక చివరిలో వచ్చినటువంటి దినేష్ కార్తిక్ ఒక్కడే ధాటిగా ఆడిండు. అంటే స్ట్రైక్ రేట్ని 200 కంటే ఎక్కువ స్ట్రైక్ రేటు 250 స్ట్రైక్ రేట్ తోటి కేవలం 8 బంతుల్లో 3 సిక్సర్లతోటి 20 పరుగులు చేసి చివరి బంతికి రన్అట్ కావడం జరిగింది దినేష్ కార్తిక్. సో మొత్తంగా ఆర్సీబీ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. కోహ్లీ నాట్అవుట్ ఉన్నప్పటికీ ఆ జట్టు స్కోరు 200కి దాటకపోవడం అనేది ఆ జట్టు పరాజయానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. మిగతా వాళ్ళు కూడా అంటే క్యామరూన్ గ్రీను, మ్యాక్స్వెల్, రజత్ పటీదారు వీళ్ళ యొక్క వైఫల్యం. కోర్సు గ్రీన్ 33 పరుగులు, మ్యాక్స్వెల్ 28 పరుగులు చేసినా ఆశించినంత స్ట్రైక్ రేట్ తోటి వాళ్ళు పరుగులు చేయలేకపోయారు ఈ బ్యాటింగ్ పిచ్ మీద. ఇక కోల్కతా నైట్ రైడర్స్ బౌలింగ్ విషయానికి వచ్చినట్లయితే ఇక హర్షిత్ రాణా 2 వికెట్లు, రసెల్ 2 వికెట్లు, తర్వాత సునీల్ నరేన్ 1 వికెట్ తీయడం జరిగింది. కాకపోతే సునీల్ నరేన్ మరి ఆ తర్వాత స్టార్కు పెద్ద మొత్తంలో పరుగులు సమర్పించుకున్నారు. ఈ టోర్నీలో అత్యంత ఖరీదైనటువంటి ఆటగాడు, దాదాపు 24 కోట్ల రూపాయలు, 23 కోట్లకు పైగా అమ్ముడైనటువంటి స్టార్కు తన మార్కును ప్రదర్శించలేకపోయాడు. భారీగా పరుగులు సమర్పించుకోవడం జరిగింది మిచెల్ స్టార్కు. అంటే కమిన్స్ కంటే కూడా ఎక్కువ రేటు మిచెల్ స్టార్క్కి లభించింది. ఇక బెంగళూరు ఇన్నింగ్స్లో పార్ట్నర్షిప్ విషయానికి వచ్చినట్లయితే 2వ వికెట్కి కోహ్లీ, క్యామరూన్ గ్రీన్ కలిసి 65 పరుగులు జోడించారు. ఇది వారి యొక్క ఇన్నింగ్స్లో హైయెస్ట్ పార్ట్నర్షిప్. ఆ తర్వాత 3వ వికెట్కు కోహ్లీ, మ్యాక్స్వెల్ కలిసి 31 బంతుల్లో 42 పరుగులు జోడించారు. ఆ తర్వాత కోహ్లీ, కార్తిక్ కలిసి కేవలం 15 బాల్స్లలో 31 పరుగులు జోడించారు. అందులో కార్తికే 20 పరుగులు జోడించడం జరిగింది. పెద్దగా పార్ట్నర్షిప్స్ ఉన్నాయి, పర్వాలేదు. 2వ వికెట్కి, 3వ వికెట్కి, ఆ తర్వాత 6వ వికెట్కి మంచి పార్ట్నర్షిప్లే వచ్చినప్పటికీ స్ట్రైక్ రేట్ విషయంలో అంటే వేగంగా పరుగులు సాధించే విషయంలో మరి వాళ్ళు విఫలమైనరు. ఎందుకంటే ఆ తర్వాత బ్యాటింగ్ చేసినటువంటి కోల్కతా నైట్ రైడర్స్ కేవలం 16.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిందంటే ఆ పిచ్ బ్యాటింగ్కి ఎంత అనుకూలిస్తుందో మనకు అర్థమవుతుంది. సో అది చూసిన తర్వాత వాస్తవానికి 182 పరుగులు అంటే మంచి స్కోర్ అనిపిస్తుంది. బట్ ఆ తర్వాత ఈ స్కోరు కోల్కతా ముందు తేలిపోయింది. దాంతో బెంగళూరు ఇంకా కొన్ని పరుగులు చేయాల్సింది. ముఖ్యంగా కోహ్లీ ఓపెనర్గా వచ్చి చివరి వరకు నాట్అవుట్గా ఉండి సెంచరీ సాధించకపోవడం అనేది కూడా కొంత లోటుగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఇక 183 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించినటువంటి కోల్కతా నైట్ రైడర్స్ 16.5 ఓవర్లలోనే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 186 పరుగులు చేసి మరి లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. ఆ జట్టు ఓపెనర్లు బ్రహ్మాండమైనటువంటి మరి ప్రారంభాన్ని ఇవ్వడం అనేది జరిగింది. వికెట్ కీపర్ ఓపెనర్ సాల్ట్ 20 బంతుల్లో 2 4లు 2 సిక్సర్లతోటి 30 పరుగులు చేసి విజయ్ కుమార్ బౌలింగ్లో క్యామరూన్ గ్రీన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత మరొక ఓపెనర్ స్పిన్నర్ సునీల్ నరేన్ ఒకప్పుడు ఎప్పుడో ఓపెనర్గా వచ్చేది, మళ్ళీ ఇప్పుడు ఓపెనర్ అవతారం ఎత్తి కేవలం 22 బంతుల్లోనే 2 4లు 5 సిక్సర్లతోటి 47 పరుగులు చేసి మరి డాగర్ బౌలింగ్లో మయాంక్ డాగర్ బౌలింగ్లో బౌల్డ్ కావడం జరిగింది. మరి సునీల్ నరేన్ అద్భుతమైనటువంటి ఆరంభాన్ని ఇచ్చాడు కోల్కతా నైట్ రైడర్స్కి 213 స్ట్రైక్ రేట్ తోటి. ఆ తర్వాత 3వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి వెంకటేష్ అయ్యర్ సైతం ధాటిగా ఆడాడు. 30 బంతుల్లోనే 3 4లు 4 సిక్సర్లతోటి 50 పరుగులు చేసి యష్ దయాల్ బౌలింగ్లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక 4వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 24 బంతుల్లోనే 2 4లు 2 సిక్సర్లతోటి 39 పరుగులు చేసి నాట్అవుట్గా నిలవగా చివరిలో వచ్చినటువంటి రింకు సింగ్ 5 బంతుల్లో 5 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. దీంతో 16.5 ఓవర్లలోనే కోల్కతా నైట్ రైడర్స్ 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించి మరి విజయాన్ని సాధించడం జరిగింది. ఇక ఆర్సీబీ బౌలర్లలో యష్ దయాలు, తర్వాత మయాంక్ డాగర్, ఆ తర్వాత విజయ్ కుమార్ తలా 1 వికెట్ తీయడం జరిగింది. కాకపోతే ప్రధానమైనటువంటి బౌలర్ మహమ్మద్ సిరాజు దారుణంగా విఫలమయ్యాడు. 3 ఓవర్లలోనే 46 పరుగులు సమర్పించుకోగా ఇక యష్ దయాల్ సైతం అతడు కూడా భారీగానే పరుగులు సమర్పించుకున్నాడు. 4 ఓవర్ల 46. ఇక వాళ్ళ ప్రధాన బౌలర్లో ఒకడైనటువంటి అల్జరీ జోసెఫ్ చాలా దారుణంగా విఫలమైండు. కేవలం 2 ఓవర్లలోనే 34 పరుగులు, అంటే ఓవర్కి సగటున 17 పరుగులు సమర్పించుకొని మరి విఫలం కావడంతో వాళ్ళ బౌలర్ల వైఫల్యం కూడా ఈ మ్యాచ్ ఓడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణంగా చెప్పుకోవచ్చు. ఇక కోల్కతా నైట్ రైడర్స్ పార్ట్నర్షిప్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ వికెట్కే ఫిలిప్ సాల్ట్ తర్వాత సునీల్ నరేన్ కలిసి కేవలం 39 బంతుల్లోనే 86 పరుగులు జోడించారు. దీంతో అంటే ఈ ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ తోటే వాళ్ళ విజయం దాదాపుగా 80% ఖాయమైనట్టుగా చెప్పుకోవచ్చు. సునీల్ నరేన్ అవుట్ అయిన తర్వాత వచ్చినటువంటి వెంకటేష్ అయ్యర్ తర్వాత ఫిలిప్ సాల్ట్ కలిసి కేవలం 8 బంతులు 6 పరుగులే జోడించారు. కానీ 3వ వికెట్కు శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్ జోడీ వీళ్ళిద్దరూ
దాదాపుగా జట్టుకు విజయాన్ని అందించారు. 44 బంతుల్లో మరి 75 పరుగులు మూడో వికెట్కు జోడించి కేకేఆర్కు విజయాన్ని దాదాపు ఖాయం చేశారు. చివరిలో మరి వెంకటేష్ అయ్యర్ అవుట్ అయిన శ్రేయస్ అయ్యర్ తర్వాత రింకు సింగ్ కలిసి మరి ఆ 10 బంతుల్లోని 19 పరుగులు జోడించి జట్టుకు విజయాన్ని అందించడం అనేది జరిగింది. తన ఆల్రౌండ్ ప్రతిభతోటి కోల్కతా నైట్ రైడర్స్ యొక్క విజయంలో కీలక పాత్ర పోషించిన సునీల్ నరేన్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.